అదేంటి సిస్టర్? మా పాస్టర్ గారు అన్నీ ఎప్పుడో మాకు బోధించేశారు, కాబట్టి ఇలాంటివన్నీ మేము చదవక్కర్లేదు. ఈ పాంప్లెట్ 1 సంవత్సరం క్రితం అందించుంటే నా కాపురం పాడవకపోదునన్నా. ఏమైంది బ్రదర్? నా భార్యను డెలివరీ కోసమని పుట్టింటికి పంపిస్తే ఆ వీధిలో ఒక ఆవిడ బ్రహ్మనిజంలోకి తీసుకెళ్ళిపోయింది. వారు చెప్పే బోధల్లో ఏదో తేడా ఉందని ఎంత చెప్పినా కానీ అదే కరెక్ట్ అంటుంది. మీరు కూడా చర్చికి వస్తేనే వస్తాను, లేదంటే రాను అని అక్కడే ఉండిపోయింది. ఒకవేళ ఈ పాంప్లెట్ నేను ముందే చదువుంటే వాళ్ళ బోధలు ఎందుకు తప్పో చెప్పగలిగేవాడిని. మీరు అస్సలు ఆపదు బ్రదర్. మనకు తెలియకుండా చాలామంది తప్పిపోతున్నారు. మా ఏరియాలో ఉన్న క్రిస్టియన్స్ అందరికీ నేనే పంచుతాను బ్రదర్. 1000 ఇవ్వండి బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. వద్దు బ్రదర్, మేము చేస్తున్నది. మీ పాంప్లెట్ చూస్తుంటే మీరు ఎందుకు చేస్తున్నారో అర్థమవుతుంది. వీటిని నేను కొనడం లేదు, మీకు కానుగ్గా ఇస్తున్నాను బ్రదర్. ప్రింటింగ్కి వాడండి. థ్యాంక్ యూ బ్రదర్. వందనాలు. ప్రభువా, నిరాశపడుతున్న నన్ను ఇలా బలపరిచావా? ఎన్ని వ్యతిరేకతలొచ్చినా నువ్వు నాకు అప్పగించిన పనిని విడిచిపెట్టను. నాకు సహాయం చేయండి. అయ్యగారి పర్మిషన్ తీసుకున్నారా అండి? అదే సార్, పాంప్లెట్ కోసం ఫోన్ చేస్తే మాట్లాడడానికి చర్చికి రమ్మన్నారు కదా. చెప్పమ్మా. సార్, ఈ ట్రాక్ట్ కొంచెం మీ చర్చిలో డిస్ట్రిబ్యూట్ చేస్తారా? ఏంటిది? ప్రెజెంట్ ఉన్న కల్ట్స్ కోసం స్టడీ చేసి బ్రీఫ్గా రాశాను సార్. కల్ట్స్ కోసమా? అసలు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నీదే డినామినేషను? ముందు అది చెప్పు. డినామినేషన్ ఏమీ లేదు సార్, ఇండిపెండెంట్నే. ఇవేమీ మా సంఘంలో తెలియదు అనుకుంటున్నావా? లేక మా సంఘంలో నుంచి ఎవరైనా వెళ్ళిపోతారనుకుంటున్నావా? అలా అని కాదు సార్. మరి ఇవి మాకెందుకు? వాక్యం తెలియని పాస్టర్లు, బైబిల్ చదవని విశ్వాసులు బయట బోలెడు మంది ఉన్నారు, వాళ్ళకివ్వు. సార్, మీ చర్చి యూత్లో శ్యామ్ అని ఉంటాడు, మీకు ఐడియా ఉందా? మా మినిస్ట్రీలో యాక్టివ్గా ఉంటాడు. ఏదో ఊరెళ్ళినట్టున్నాడు, ఈ మధ్యన రావట్లేదు. ఊరు వెళ్ళలేదు సార్, అంత్యకాల వధువు సంఘం అనే దుర్బోధ శాఖకు వెళుతున్నాడు. అవునా? అవును సార్. అంతేకాదు, మీ చర్చిలో వసంతకుమారి గారు, స్టెల్లా గారు యెహోవా సాక్షుల చర్చికి వెళుతున్నారు. అంటే నా బోధ సరిగా లేదనే కదా నువ్వు అంటున్నావు? అయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్. అలాగే ఉంది. వాళ్ళు భ్రష్టులు కాబట్టి, బుద్ధి లేదు కాబట్టి పోయారు. అయినా పోయేవారిని ఎవరు ఆపగలం? తప్పు నేను చేసి వాళ్ళని నిందిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు కదా? లేదు సార్. సర్లే, వెళ్ళు. సార్, ఒక్కసారి ఈ పాంప్లెట్ చదవండి సార్. ప్రస్తుత సంఘానికి ఈ పాంప్లెట్ చాలా అవసరం సార్. సరే, చదివి చెప్తాను, వెళ్ళు. హలో. అదే నేను సార్, మొన్న పాంప్లెట్ ఇచ్చాను కదా. నేను క్యాంప్లో ఉన్నాను, వచ్చాక చదివి చెప్తాను. సరే, ఉంటాను. హలో. సార్, నేను సార్ దుర్బోధల కోసం పాంప్లెట్ ఇచ్చాను కదా, చదివారా? నేను బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేయి. హలో హలో. ఈ పాంప్లెట్స్ని విశ్వాసులకి ఎలా అందచేయాలి? మీటింగ్స్ దగ్గర పంచుదామంటే సువార్త పత్రికలు, చర్చ్ పబ్లిసిటీ, ఇతర మీటింగ్స్కి సంబంధించిన ట్రాక్స్ పంచనిస్తున్నారు, కానీ వీటిని పంచితే దుర్బోధకుల నుండి డిస్టర్బెన్సెస్ వస్తాయేమో అని పంచనివ్వడం లేదు. పాస్టర్స్ని కలిసి ఇస్తుంటే కొందరు తీసుకోవడం లేదు, కొందరు పంచుతామని తీసుకున్నా పంచడం లేదు. ఎక్కడో కొందరు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడెలా? ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. చాలామంది తప్పిపోతున్నారు. ఏం చేయాలి? నా చర్చ్ టైంని మధ్యాహ్నానికి షిఫ్ట్ చేసి
నేనే ప్రతి సండే ఉదయం 1-2 చర్చిలకు వెళ్ళి నిలబడి పనిచేస్తాను. ఏమండి, వీళ్ళు మా ఇంటికి కూడా వస్తున్నారు. అవునా? వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. ఇలాంటి వారు ఎవరొచ్చినా ముందుగా మీ పాస్టర్ గారికి తెలియచేయండి. ఈ పాంప్లెట్ మాత్రం ఖచ్చితంగా చదవండి. థ్యాంక్స్ అండి. మీరే ఈ దుర్బోధనలు ఫేమస్ చేస్తున్నట్టుంది. అలా అన్నారేంటి బ్రదర్? వీళ్ళ పేర్లు ఫోటోలు వేసి మరి పబ్లిసిటీ చేస్తున్నారు కదా. బ్రదర్, కోవిడ్ విషయంలో ప్రభుత్వం టీవీలో, పేపర్లలో, ఫోన్లో పదే చెప్పడం కోవిడ్ కోసం పబ్లిసిటీ కాదు, కోవిడ్ గురించి హెచ్చరించడం. ఇది దుర్బోధల కోసం పబ్లిసిటీ కాదు, దుర్బోధల విషయంలో అవేర్నెస్. నెక్స్ట్ సండే నన్ను కూడా పిలవండి బ్రదర్, హెల్ప్ చేస్తాను. నా నెంబర్ తీసుకోండి. ఏంటిది? ప్రజెంట్ ఉన్న దుర్బోధల కోసం క్లుప్తంగా రాశాను బ్రదర్. ఇది చదివితే ఇంచుమించు అన్ని దుర్బోధల కోసం మినిమం నాలెడ్జ్ వస్తుంది. ఎవరు ఏదో చేసుకుంటే నీకెందుకయ్యా? నువ్వెందుకు విమర్శించడం? సార్, వాళ్ళెవరో కాదు, వాళ్ళు పాడు చేస్తుంది ఎవరినో కాదు, వారు దారి తప్పిన మన సహోదరులు, మన తోటి సహోదరుల్ని దారి తప్పిస్తున్న వాళ్ళు. నేను వాళ్ళని విమర్శించడం లేదు, ఖండిస్తున్నాను. పనికిమాలి పనిచేసే ప్రతి ఒక్కడికి కడుపు నిండా కారణాలు సంజేసేలే ఉంటాయి. ఒకసారి చదవండి బ్రదర్. ఏమి లేదు, ఎలవయ్యా. అన్న పాంప్లెట్ ఇవ్వన్నా, 2 ఇవ్వండి, ఇంకో 2 ఇవ్వండి. థ్యాంక్ యూ బ్రదర్. అయ్యగారు రాసినాయి కదండి? కాదండి, కానీ ఇందులో చాలా ముఖ్యమైన విషయాలుంటాయి. అయ్యో కాదా అండి, అయ్యగారు రాసినాయి అనుకున్నానండి. తీసుకోండి. ఈ రోజుల్లో కూడా ఎవరు చదువుతున్నారు బ్రో? అదేంటి అంకుల్ అలా అనేశారు? బైబిలే ఎవరో చదవట్లేదు, ఇంకా పాంప్లెట్స్ చదువుతారా? అదిగో చూడు, పుస్తకాలన్నీ ఎలా ఉండిపోయాయో. ఎవరూ చదవట్లేదు. కొంటే ప్రసంగాంశాలు, కథలు, నాటకాల పుస్తకాలు కొంటున్నారు. పాటల పుస్తకాలు, గ్రేప్ జ్యూసు, వేఫర్సు కొంటున్నారు. సీజన్ను బట్టి స్టార్లు, ట్రీలు, ఫ్రేములు, ప్రామిస్ కార్డులు బాగా కొంటారు. మిగిలిన బుక్స్ ఎక్కడో ఎవరో ఒకళ్ళు కొంటున్నారు. క్రిస్టియన్స్ చదవడం మానేశారయ్యా. వింటున్నారు, చూస్తున్నారు, అంతే. అంకుల్, నిమిషానికి 50 బైబిళ్ళు అమ్ముడవుతున్నాయని మీకు తెలుసా? బైబిళ్ళు అమ్ముడుపోతున్నాయి, కానీ చదవబడ్డం లేదు. చర్చ్కి ఒక బైబిల్, మీటింగ్స్కి వెళ్ళడానికి ఒక రకం బైబిల్, ప్రయాణానికి ఒక సైజు బైబిల్, పెళ్ళిళ్ళకి ఒక రకం బైబిల్, గిఫ్ట్గా ఇవ్వడానికి ఇంకొక రకం బైబిల్. కొంతమంది లేడీస్ అయితే వాళ్ళు వేసుకున్న డ్రెస్కి మ్యాచింగ్ అవ్వడానికి కలర్ బైబిల్స్ వాడుతున్నారు. బైబిల్స్ అమ్ముడుపోతున్నాయి, కానీ చదవబడ్డం లేదు. బైబిల్ ఒక పక్కన ఉంటుంది, అంతే. సర్చింగ్ మొబైల్లో యాప్స్. ఎప్పుడైనా బైబిల్ చదవాలన్నా మొబైల్లోనే. చాలామంది చర్చికి కూడా మొబైల్స్లోనూ, ట్యాబ్స్లోనూ బైబిల్ తీసుకెళ్తున్నారు. టెక్నాలజీని వాడొచ్చు, కానీ టెక్నాలజీని మాత్రమే వాడకూడదు. మనం బైబిల్లో ఒక విషయాన్ని వెతుకుతున్నప్పుడు ఇంకా అనేకమైన విషయాలు